ఇవాళ తెలంగాణ ఉభయ సభల్లో ద్రవ్య వినిమయ బిల్లు చర్చకొచ్చింది. అయితే ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. ఈ బిల్లుకు మంత్రి భట్టి విక్రమార్క చర్చను ప్రారంభించబోతున్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపబోతుంది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమాధానమిస్తారు. శాసనసభలో ఆమోదం పొందిన అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుపై మండలిలోని చర్చిస్తారు. ఇక అక్కడ కూడా డిప్యూటీ సీఎం సమాధానమిస్తారు. మండలిలోనూ ఇవాళ్ల ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. శాసనసభ ముందుకు మరో 2 బిల్లులు రాబోతున్నాయి. సివిల్ కోర్టుల సవరణ బిల్లు ఒకటి, తెలంగాణ చట్టాల బిల్లులను కూడా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది. ఇవాళ తెలంగాణ ఉభయ సభలో ద్రవ్య వినిమయ బిల్లు చర్చకు రాబోతుంది. ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. ఈ బిల్లుకు మంత్రి భట్టి విక్రమార్క చర్చను ప్రారంభించబోతున్నారు. ఇక ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపబోతుంది. మొత్తానికి ఇవాళ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు పాస్ అవబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? మరికాసేపట్లో తెలంగాణ బడ్జెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇది 7వ రోజు. ఈ రోజు కీలకమైనటువంటి ద్రవ్య వినిమయ బిల్లు అప్రోప్రియేషన్ బిల్లుపై చర్చ అనంతరం బిల్లును ఆమోదించబోతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రేవంత్ రెడ్డి సర్కారు 2,91,159 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. సో ఈ 7 రోజుల పాటు జరుగుతున్నటువంటి దాంట్లో ఇది కీలకమైనటువంటి బిల్లు ఉంటుంది. ప్రధానంగా ఈ బడ్జెట్ సమావేశంలో ద్రవ్య వినిమయ బిల్లు పాస్ అవుతేనే నెక్స్ట్ సంబంధించిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలవుతున్న నేపథ్యంలో సో ఈ 2,91,159 కోట్లకు సంబంధించిన బడ్జెట్ పైన మంత్రి డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వ ప్రియారిటీ అంశాలపైన కూడా చర్చను ప్రారంభిస్తారు. సో దీనిపైన ఇప్పటికే పద్దులపై చర్చించినటువంటి శాసనసభ సో పూర్తి స్థాయిలో కూడా ఫ్రూట్ఫుల్ గా జరిగింది. సో ఈ రోజు ద్రవ్య వినిమయ బిల్లు రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీ స్కీమ్స్, వ్యవసాయము, విద్య, వైద్యం తదితర రంగాలకు పెద్దపీట వేసిన సంగతి తెలిసిందే. వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం అభయస్థ మేనిఫెస్టో పరిపాలన సంబంధించిన దాంట్లో వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టామని కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు. సో ఈ బడ్జెట్ ను ఆమోదించాల్సిందిగా చర్చకు పెడతారు. ఆ తర్వాత సభ్యులందరూ కూడా అంటే ప్రతిపక్ష పార్టీ నేతలందరూ కూడా ఇందులో పాల్పంచుకుంటారు. ఎల్ఓపి నేతగా ఉన్నటువంటి కేసీఆర్ రావాల్సి ఉండే కానీ రాలేకపోతున్నట్టుగా సమాచారం ఉంటుంది. సో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ పైన పూర్తిగా చర్చ ఉండబోతుంది. ఆ తర్వాత ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత మండలి సమావేశం ప్రారంభమవుతుంది. మండలి సమావేశంలో కూడా డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి ఇద్దరు కూడా వెళ్లే అవకాశం ఉంది. అక్కడ కూడా ఈ ద్రవ్య వినిమయ బిల్లు 2,91,159 కోట్ల బడ్జెట్ సంబంధించిన బిల్లు దాని మీద చర్చ, అదేవిధంగా సేమ్ అసెంబ్లీ ఎట్లా ఉంటుందో మండలి కూడా అదే తరహాలో ఉంటుంది. బిల్లు పాస్ అవుతుంది. తర్వాత ఈ రోజు 2-3 బిల్స్ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో కొన్ని కీలకమైన బిల్స్ కూడా ఈ రోజు ఇంట్రడ్యూస్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రైట్, థ్యాంక్ యూ సాదిక్.